హాయ్ అంజలి మ్యామ్, హాయ్, హౌ ఆర్ యూ? గుడ్. హౌ ఆర్ యూ? మ్యామ్, ఎప్పుడు మిమ్మల్ని చూసినా మాకు ఒక హోమ్లీ వైబ్ వస్తూ ఉంటుంది. మా ఇంటి పిల్ల అది పర్ఫామ్ చేసినా మాట్లాడినా ఎలా ఉన్నా, బట్ ఒక 50+ మూవీస్ కంప్లీట్ చేశారు. అంజలి గారు అంటే మాకు ఎప్పుడు ఏం గుర్తొస్తుంది అంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, షాపింగ్ మాల్, జర్నీ, ఇలా కొన్ని సినిమాలు ఆడియన్గా మేము చెప్తూ ఉంటాం. అండ్ కొంతమంది ఆడియన్స్ సినిమా డిసప్పాయింట్ చేసినా అంజలి గారి పర్ఫార్మెన్స్ ఎప్పుడు మనకు డిసప్పాయింట్, ఇలా కొన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి. బట్ ఈ 50+ మూవీస్ని, ఈ ఇయర్స్ ఆఫ్ జర్నీని ఒక 2 wordsలో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అంజలి గారిని డిఫైన్ చేసుకోవాలంటే హౌ యూ సెల్ఫ్? అమేజింగ్ జర్నీ ఆర్ లాంగ్ జర్నీ. Wow. యా, ఏమో నేను అలాగే చూస్తున్నాను. అంటే నేను రియలైజ్ అవ్వలేదు 18 years 50 movies అనేది. నేను జస్ట్ నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్తున్నాను. అది 18+ years అయింది, 50+ movies అయినవి అనేది లైక్ గీతాంజలి పీరియడ్ లోనే, గీతాంజలి మళ్ళీ వచ్చిన టైంలో నేను వాళ్ళు చెప్పి నేను రియలైజ్ అయిన ఒక విషయం, లైక్ 50 అయిపోయింది. ఓకే, బ్యూటిఫుల్ మ్యామ్. కొంచెం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వచ్చినప్పుడు మీ బర్త్డే పోస్ట్ సహజనటి అనొచ్చు. సో ఆ పర్ఫార్మెన్స్ మేము ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాం. బట్ యాక్సెప్టెన్స్ అనేది సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అనేది ఎంతవరకు ఉంటుంది యాక్టర్గా మీకు? దేని గురించి? ఒక సహజ నటి అని 10 మంది నాకు చెప్తూ ఉంటే అది ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీయో తెలుసా క్యారీ చేయడము. అది ఇవ్వనంత వరకు మనం చాలా హ్యాపీగా అనే ఒక పెళ్ళి ఒక ముందర ఎలా తిరుగుతాం, పెళ్ళకి ఎలా తిరుగుతాం అనేది ఒకటి ఉంది కదా, అలా అది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. అది ఒక నాకు ఆ డైరెక్టర్ కృష్ణ చైతన్య నాకు తను చెప్పిన, నాకు తను చెప్పలేదు, చెప్పుంటే చెప్తున్నాము, మనం మాట్లాడుకున్నాం పోస్టర్ లో వద్దులే. బట్ నేను తర్వాత రోజు చైతు కాల్ చేసి అడిగాను, నా బర్త్డే రోజు నేను పోస్ట్ చూసిన తర్వాత అడిగాను, ఏంటి చైతు సహజ నటి వేసా అంటే, నేను నిన్ను అలాగే చూసినాను, అలాగే వేసాను, నా వరకు నువ్వు సహజ నటివి. దట్ వాస్ వెరీ ఎమోషనల్ అండ్ టచింగ్ అండ్ లైక్ థ్యాంక్ యూ చైతు. మేము ఒక 2 frames చెప్పాలనుకుంటాం సహజ నటి అనగానే. మీ సినిమాలు మేము రెగ్యులర్ చూస్తాం. సీతమ్మ సినిమాల చెట్లు వెంకటేష్ మహేష్ బాబు అలా మాట్లాడుకుంటే వెనకాల మీద అలా క్రైంగ్స్ ఒక ఫ్రేమ్ ఉంటుంది. అలాగే జర్నీలో కూడా కరెక్ట్గా హీరో చనిపోయినప్పుడు మీరు అలాంటి ఒక ఫ్రేమ్స్ అనేవి యాక్టర్స్ గా ఎంత ఛాలెంజ్ అనేది? అది యాక్చువల్ గా చాలా ఛాలెంజింగ్. ఎందుకంటే ఆల్రెడీ మీరు చెప్పినట్టు వెంకటేష్ గారు, మహేష్ గారు ఇద్దరు ఉన్నారు ఫ్రేమ్ లో. అది దాటి నన్ను చూడాలంటే నేను ఏదో చేయాలి అక్కడ ఆ ఫ్రేమ్ లో. ఏదో చేయకపోతే వాళ్ళిద్దరిని చూస్తారు ఆబ్వియస్లీ కదా. అది ఛాలెంజ్. అది నేను ఏదో ఒకటి చేసి అక్కడ సీత ఉంది, సీత ప్రెసెన్స్ నేను చూపించాలి. అది ఇట్స్ నాట్ అబౌట్ మీ, నేనున్నాను అది కాదు. ఆ క్యారెక్టర్ నన్ను నమ్మిచ్చారు. ఆ సీత అనే క్యారెక్టర్, ఎనీ క్యారెక్టర్ నేను మాట్లాడుతుంది అక్కడ పర్టికులర్ గా సీత కాబట్టి సీతా క్యారెక్టర్ నన్ను నమ్మిచ్చినప్పుడు అక్కడ సీత ఫ్రేమ్ లో నుంచి ఉంటే సీత ఏదో ఒకటి చేయాలి అక్కడ. ఫ్రేమ్ లో ఊరినే నుంచోకూడదు. ఎందుకంటే నేను లేని ఫ్రేమ్స్ లో కూడా సీతమ్మ వాకిట్లో సినిమాలో చూసారంటే బ్యూటీ ఏంటంటే నేను ఉన్నా లేకపోయినా సీత గురించి మాట్లాడుతూనే ఉంటారు. అన్ని ఫ్రేమ్స్ లో, అన్ని సీన్స్ లో, అన్ని డైలాగ్స్ లో సీత ఉంటూనే ఉంటుంది. సో ఆ రెస్పాన్సిబిలిటీ నాది. ఆ ఫ్రేమ్ లో నేను నుంచుంటే నేను కనిపించాలి, కనిపించకపోతే నేనేం చేయలేదని అర్థం సీత కోసం. బ్యూటిఫుల్ మ్యామ్. మేము ఆడియన్స్ కానీ, మీడియా కానీ, లేకపోతే ఎవరైనా ట్రయో ఆఫ్ అంజలి గారు, రామ్ చరణ్ గారు, శంకర్ గారు, ఈ ట్రయో గురించి మాట్లాడు. బట్ ఐ వాంట్ ఆస్క్ యూ, తమన్ గారు, దిల్ రాజు గారు, అంజలి గారు, బలుపు వకీల్ సాబ్, SVSC వకీల్ సాబ్, అండ్ ద థర్డ్ ఫిల్మ్ కమ్స్ ఇన్ యువర్ ట్రయో. హౌ ఎక్సైటెడ్ యు ఆర్? వాళ్ళతో ర్యాప్ ఎలా ఉంటుంది మోర్ దెన్ రామ్ చరణ్ గారు, శంకర్ గారు? దిల్ రాజు గారు నాకు సీతమ్మ వాకిట్లో నుంచి నాకు మంచి మూవీస్ కాంబినేషన్ లో వచ్చినాయి. అండ్ వకీల్ సాబ్, తర్వాత ఇప్పుడు గేమ్ చేంజర్, అన్ని మంచి మూవీస్. అండ్ మంచి మూవీస్ అండ్ అందులోని నా రోల్ చాలా చాలా అందంగా డిజైన్ చేయబడిన ఒక రోల్. అంటే అందంగా డిజైన్ చేసి మీకు ఇచ్చేసాము, మీరు దీన్ని ఎలాగ దీన్ని షైన్ చేస్తారనేది మీ ఇష్టం, అనేది నా రెస్పాన్సిబిలిటీ. బట్ అది అందంగా డిజైన్ చేయడం అనేది ఒకటి ఉంది కదా. సో నాకు అదే చెప్తున్నాను, దిల్ రాజు గారి బ్యానర్ లో నేను ఎన్ని సినిమాలోనే చేస్తాను. నాకు అసలు కంఫర్టబుల్, ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ లైక్ ఎ ఫ్యామిలీ ప్రొడక్షన్ టు మీ. అండ్ ఇన్ని సంవత్సరాలు నేను అప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు సార్ నన్ను. సో యా. అండ్ తమన్, నేను నిన్నే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమన్ చెప్తున్నాను, నేను నా బ్లాక్ బస్టర్ సాంగ్స్ అన్ని తమన్. నేను తమన్ చెప్తే అప్పుడు తనే అప్పుడే రియలైజ్ అవుతున్నాడు, అవును కదా, అవును అని. బికాస్ బ్లాక్ బస్టర్ కావచ్చు, బ్లాక్ బస్టర్ సాంగ్ నిన్ను చూడని క్షణంలో, మసాలాలో కూడా నాది వెంకటేష్ గారికి ఒక సాంగ్ పెద్ద హిట్. అండ్ వకీల్ సాబ్, మగువా, అండ్ గేమ్ చేంజర్, అరుగు మీద. సో అంటే నా లాంగ్ లాస్టింగ్ సాంగ్స్ అన్ని తమన్ దగ్గర నుంచి వచ్చినవి. నేను చెప్తే తను అప్పుడే రియలైజ్ అయ్యారు, అవును కదా అని. సో అంతకుమించి నేనేం చెప్పాను తమన్ గురించి. అండ్ తమన్ అండ్ నాకు తమన్కి ఎక్స్పీరియన్సెస్ పక్కన పెడితే ఈ సినిమాకి తమన్ లైక్ చాలా కష్టపడి వర్క్ చేశారని చెప్పాలి. ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీ సాంగ్
అండ్ నా సాంగ్ మేము షూట్ చేసిన దగ్గర నుంచి ఏదో చూస్తున్నాను నేను ఈ సాంగ్ మేము షూట్ చేసినప్పటి నుంచి చెప్తున్నా ఇది మొత్తం ఓవరాల్ గా టీం అందరికి ఫేవరెట్ సాంగ్ ఇంక్లూడింగ్ శంకర్ సార్ అందరి ఫేవరెట్ సాంగ్ అరుగు మీద. సో ఆబ్వియస్లీ ఆ సాంగ్ కోసం ఎంతమంది వేరే చూస్తున్నారు. అండ్ తమ్మన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న ఒక సాంగ్ మొత్తం ఆల్బమ్ లో ఈ సాంగ్ డెఫినెట్ గా మీరు మాటల్లోనే తెలుసుంటుంది సోల్ ఆఫ్ గేమ్ చేంజర్ అనే తన సాంగ్ ని లాంచ్ చేసింది. ఎక్స్ట్రాడినరీ వర్క్ అండ్ బీజిఎం కావచ్చు, బీజిఎం చాలా బాగా చేశారు. ఈగర్లీ వెయిటింగ్ తమన్ గారు ఎలా డెఫినెట్ గా తన ఏమంటారు తన పార్ట్ తను చాలా బాగా చేశారు మూవీకి. మ్యామ్ మీరు మ్యూజిక్ లవర్ అని చాలా కొంతమందికి తెలుసు, సింగర్ గా అప్పుడెప్పుడు ఒకసారి పాడేసి అక్కడ ఆపేశారు. సో మళ్ళీ తమన్ గారితో కానీ ఈ జర్నీ ఆఫ్ 18 years లో కానీ ఎప్పుడు కూడా మళ్ళీ ట్రై చేయలేదు, లేకపోతే ఎక్కడ ఆఫర్ రాలేదు? తమన్ నన్ను అడగలేదండి ఇప్పుడు వరకు. ఆయన అడిగితే నేను అప్పుడు డెఫినెట్ గా పడతాను, నన్ను అడగలేదు ఆయన. మ్యామ్ ఈ రోజు అందరూ కూడా పార్వతి క్యారెక్టర్ గురించి చాలా బాగా ఎగరగా పెట్టారు. బట్ మోర్ దెన్ పార్వతి క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ గురించి ఏమైనా చెప్పగలరా? ఏం క్యారెక్టర్? యాక్టర్ అంజలి గారు ఇక్కడ కూడా పర్ఫామ్ చేస్తున్నారు ఇంటర్వ్యూలో కూడా. అన్ని పార్వతీలే. బట్ మ్యామ్ ఆ వేరియేషన్ అనేది ఎలా చూపించగలుగుతారు ఒక యాక్టర్? అది మెయిన్ మ్యామ్. రేపు మీరు యాక్టర్గా క్యారెక్టర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, బట్ వేరియేషన్ అనేది మీరు ఎలా యాక్సెసిబుల్ చేసుకున్నారు అని. సో ఈ క్యారెక్టర్ నాకు ఛాలెంజింగ్ అని చెప్పడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఆ క్యారెక్టర్ నేను అంటే కొంత పార్ట్ మీరు చూసింది, మీరు చూడని కొంత పార్ట్ అండ్ శంకర్ సార్ చెప్పిన దట్ సర్ప్రైజ్, అది సర్ప్రైజ్ గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి మేము ఇప్పటివరకు చెప్పలేదు. ఇంకో 4 రోజులు మీరే చూసేస్తారు. అండ్ దాని గురించి నేను చెప్పడం దాన్ని నేను చేసే పెద్ద ద్రోహం అని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అది మీరు సినిమాలో చూసి మీరు ఆ సర్ప్రైజ్ ఫీల్ అవుతారా లేకపోతే అది ఏం ఫీల్ అవుతారో నాకు తెలియదు, కానీ డెఫినెట్ గా ఏదైతే ఫీల్ అవుతారు మీరు. అండ్ ఇట్ విల్ బి అ స్వీట్ సర్ప్రైజ్ అండ్ షాక్ టు యు. మ్యామ్ ఎప్పుడు కూడా మీకు ఒక టెంప్లెట్ ఉంటుంది, ఎప్పుడైనా ఒక క్యారెక్టర్ నా దగ్గరకు వచ్చిందంటే నేను అందులో ఎలా పర్ఫామ్ చేస్తాను అది చూసుకొని పర్ఫామ్ చేస్తాను. సో డైరెక్టర్ విజన్ కూడా అలాగే ఉంటుంది, అంజలి గారు ఈ క్యారెక్టర్లో అయితే బాగుంటుందని మిమ్మల్ని చూస్ చేసుకుంటాం. బట్ ఆన్ సెట్స్కి వచ్చినప్పటికీ ఆయన విజన్ మీ విజన్ వేరే అయ్యే అవకాశాలు ఎప్పుడైనా వచ్చాయా? అలా వస్తే హౌ యూ అంటే ఇద్దరు జనరల్ గా ఒక ప్లాట్ఫామ్ మీదకి ఎలా వస్తారు మళ్ళీ ఇద్దరు అనేది? ఉంటాయండి, అవి జరుగుతాయండి. జరగకుండా ఎందుకుంటాయి? ఇప్పుడు స్టోరీ నరేషన్ చేసినప్పుడు నేను ఒకలా ఊహించుకుంటాను, ఆయన ఒకలా ఊహించుకుని చెప్తారు, ఆ విషయం మనకి తెలీదు. సో ఇద్దరు ఒకేలా ఊహించుకున్నామంటే వెల్ అండ్ గుడ్, బాగుంటుంది, అందరూ ఒకే వేవ్ లెంగ్త్ లో ఉంటారు. లేదు సెట్కి వెళ్ళిన తర్వాత ఆయన ఊహించుకుంది ఇలా కాదు, నేను ఈ క్యారెక్టర్ ఇలా అనుకున్నాను అలా అనుకున్నానంటే మిడ్ వేలో మీట్ అవ్వాలి. లైక్ ఆయన ఎలా అనుకున్నారు బికాజ్ ఆయన కన్సీవ్ చేస్తుంటారు, డైరెక్టర్ కన్సీవ్ చేస్తుంటారు ఆ స్క్రిప్ట్. సో ఆయనకు ఒక విజన్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ ఇలా మాట్లాడుతుంది, ఇలా మూవ్ దానికి ఉంటుంది, ఒక స్కెచ్ ఉంటుంది. సో దాన్ని మనం రెస్పెక్ట్ చేసి అది మనం బాగుంటే మనం రిసీవ్ చేసుకుంటాం, లేదండి ఇది నాకు సెట్ అవ్వదు, ఇది నాకు సూట్ అవ్వదు, నాకు ఇది రాదు, నా బాడీ లాంగ్వేజ్ కి అది సూట్ అవ్వకపోవచ్చు. సో అలాంటప్పుడు మిడ్ వేలో ఎక్కడో ఓకే మీరు ఇక్కడికి రండి, మనం ఇక్కడికి వచ్చి మీట్ అవుదాం, ఇది క్యారెక్టర్ ఇలా డిజైన్ చేసుకుందాం. సో నా బాడీ లాంగ్వేజ్ అందులో యాడ్ చేయడమో లేదంటే ఆ క్యారెక్టర్ కి ఇంకో బాడీ లాంగ్వేజ్ ఇవ్వడమో ఏదో చేయాలి. బట్ ఒక 5 years బ్యాక్ ఈ సోషల్ మీడియా లేనప్పుడు యాక్టర్స్ మీద చాలా రూమర్స్ వస్తూ ఉంటాం మ్యామ్. ఒక రెగ్యులర్ ఆడియన్స్ కి మేము వాటన్నిటిని నమ్మేస్తూ ఉంటాం, ఒక సోర్స్ తెలియక. బట్ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ప్రతి యాక్టర్స్ దాన్ని అఫెండ్ చేసుకోగలుగుతున్నారు, లేకపోతే లైట్ తీసుకుంటున్నారు. బట్ నాకు ఎప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంటంటే మ్యామ్, అసలు ఎలా ఆ రోజుల్లో ఎలా మీరు ఇక్కడ స్టేబుల్గా ఉండగలిగారు, అవన్నిటిని వదిలేసి దిస్ ఇస్ మై పాత్ అనేది, అది నాకు తెలుసుకోవాలి మెయిన్ క్వశ్చన్. అది స్టార్టింగ్ లో యాక్చువల్ అది అంటే మీన్ స్టార్టింగ్ పీరియడ్ వెన్ ఐ వాస్ టూ యంగ్, లైక్ టీన్స్ లో నేను స్టార్ట్ చేశాను. సో ఆ పీరియడ్ లో లైక్ మై ఫస్ట్ మూవీ, సెకండ్ మూవీ, ఫస్ట్ మూవీ రిలీజ్ టైంలో అయితే ఇంకా ల్యాప్టాప్ ముందర పెట్టుకుని అంత యాక్సెస్ ఉండదు కదా, రివ్యూస్ సైట్ లో ఉండే రివ్యూసే చదవగలం, అంటే ఇంత యాక్సెస్ ఉండదు, అంత రివ్యూస్ ఎక్కడ పడితే అక్కడ ఉండేటట్టు. సో సైట్ లోపలికి వెళ్ళి చదువుకుని వావ్ సూపర్ ఉంది. ఫస్ట్ సెకండ్ మూవీస్ ఆబ్వియస్లీ కట్టర తమిళ్ అండ్ షాపింగ్ మాల్ సెకండ్ మూవీ, వాటిలన్నిటికీ బాగా రివ్యూస్ వచ్చినాయి. తర్వాత లెటర్ అని ఏదైనా బాగోపోతే రాస్తారు కదా, అది నేను చాలా హర్ట్ అయ్యేదాన్ని. లైక్ ఒక 3-4 రోజులు హర్ట్ అయ్యేదాన్ని. అలా ఇలా అదేంటి అలా కాదు కదా, ఇలా కదా అయింది, అలా ఎందుకు రాశారు, ఇది ఎప్పుడు జరిగింది అని చెప్పి, దట్ ఇన్నోసెన్స్ యూనో, నిజం కదా మాట్లాడుకుంటారని ఇన్నోసెన్స్. అది కాదు అని ఏదైనా మాట్లాడుకోవచ్చు, యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ బీయింగ్ ఎంటర్టైన్డ్ ఇట్ ఈస్ ఫైన్ అన్న అదే అంతే కదా. సో యూ జస్ట్ ట్రైన్ టు బీ ఎంటర్టైన్డ్. నేను అలాగే తీసుకున్నాను. నేను ఎవరికైనా ఒక ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఎవరు తెలిసిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటారా, తెలిసిన వాళ్ళు ఆబ్వియస్లీ లైమ్ లైట్ లో ఉన్న హీరోతో హీరోయిన్స్ వాళ్ళు సినిమాలో ఉన్న వాళ్ళే అవుతారు. సో అంతే, దట్స్ ఆల్ ఇట్ ఇస్. అండ్ అది కానీ అంత ఈజీగా నాకు తీసుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. చాలా మంది యంగ్స్టర్స్ కి హెల్ప్ అవుతుంది ఎవరైతే ఇండస్ట్రీలోకి వస్తారో వాళ్ళకి. ఫస్ట్ స్టార్టింగ్ లో అలాగే ఉంటుంది, తర్వాత అదేంటి సరే అన్నట్టు ఉంటుంది. ఓకే మనల్ని పెట్టా లేదా ఎంటర్టైన్ అవుతున్నారు వదిలేదు. మ్యామ్ ఒక మంచి ఎగ్జైటింగ్ యాక్టర్ వచ్చినప్పుడు యాక్టర్గా మీరు పర్ఫామ్ చేసిన తర్వాత
ఇది చాలా ఫాస్ట్గా ఆడియన్స్ చూపించాలి, ఆ అప్రిషియేషన్ నేను ఎంజాయ్ చేయాలని యాక్టర్కి ఎప్పుడు ఉంటుంది. బట్ గేమ్ చేంజర్ ఇంత టైం తీసుకుంటుంటే మన రామ్ చరణ్ గారు పేషెన్స్ నేను నేర్చుకున్నాను అన్నారు. సో వాట్ యూ లెర్న్? నేను పేషెన్స్ నేర్చుకున్నాను. మా సెట్ లో అందరం నేర్చుకున్నాం. ఎందుకు అంటే ఒక మంచి సినిమా తీయాలి అంటే ఇప్పుడు మీరు సినిమా చూసిన తర్వాత మీరు అంటారు ఓకే దీనికి టైం పడుతుంది కదా అని. అంటే ఒక్కొక్క ఫ్రేమ్, ఈ ఫ్రేమ్ ఓకేలే ఇది ఈజీగా, ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు ఈజీగా తీసేయచ్చు అని ఆయన ఎప్పుడు ఏది తీసుకోలేదు. ప్రతి ఫ్రేమ్ మీద 100% పెడతారు సార్. శంకర్ సార్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఆయన క్లారిటీ, ఆయనకి ఏం కావాలని దాని మీద చాలా క్లారిటీ ఉంటుంది. ఆయనకి ఇది కావాలి, ఇదే ఆయన అనుకున్నది ఏదో అది అక్కడ ఫ్రేమ్ లో వస్తే ఆయన చాలా హ్యాపీ. యాక్చువల్ గా ఆయన కన్సీవ్ చేసింది ఫ్రేమ్ లో వస్తే మనకు కూడా హ్యాపీ, ఎందుకంటే అది అంత బాగుంటుంది చూడటానికి. దానికి కొంచెం టైం పడుతుంది, అది మనం అర్థం చేసుకోవడానికి మనకు టైం పడుతుంది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మీ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు మీరు చూసినప్పుడు మీకు అనిపిస్తుంది ఆహా ఇది బాగుంది కదా అని. బాగుండాలంటే టైం పడుతుంది. ఈ జర్నీ ఆఫ్ ప్రొసీజర్ మొత్తం గేమ్ చేంజర్ లోనే ఒక దోప్ మూమెంట్ మీరు వదిలేసిందంటే ఏంటి? దోప్ నేను ఏం వదిలేయండి, సడన్ గా అక్కడికక్కడ వదిలేయాలి అంటే మీరేం వదిలేస్తారు? ఛాన్స్ అందులో నాకు చాలా కష్టం అలాగ తప్పని వదిలేయమంటే. నేను కొంచెం ఆలోచించి ఓకే ఇది వదిలేయగలనా, లెటర్ అనేది కావాల్సి వస్తుందా, బిర్యానీ వదిలేదు. నో వే నో వే. బట్ ఎనీథింగ్ అంటే ఇప్పుడు కోపం అని దోపమెంట్ అని కొందనుకున్నారు, అలా మీ లైఫ్ లో ఏదైనా ఉందా? ఇరిటేషన్ గానీ ఫ్రస్ట్రేషన్? యాక్చువల్ గా నేను పేషెన్స్ నేర్చుకున్నాను ఎక్కడి నుంచి అంటే నాకు ఒక నా పప్పి ఉంది పోలో అని తెలిసి ఉంటుంది. ఇట్స్ వెరీ వెరీ ఫేమస్ ఆన్ సోషల్ మీడియా. సో వాడు రాకముందర అంటే ప్రతిదానికి చిన్న విషయాలకి మనకి విసుకొస్తుంది. బయట చాలా వర్క్ చేసి వచ్చుంటాం, ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోవాలి. ఆ పీరియడ్ లో నాకు యూనో మనం అంత కామ్ గా తీసుకోలేము. కానీ వాడు వచ్చిన తర్వాత ఐ బికమ్ అంటే అట్లీస్ట్ వాడి వరకు అయినా నేను చాలా పేషెంట్ గా ఉంటున్నాను. నేను అంటే వాడు ఏం చేసినా నేను కోప్పడను అండ్ ఐ వోంట్ సే ఎనీథింగ్. నేను చాలా పేషెంట్ గా ఉంటాను. అది వాడి కోసం నేను వదిలేసింది. లాస్ట్ టూ మ్యామ్, ఇప్పుడు మీరు ట్రైలర్ లాంచ్లోని కో స్టార్ లాంటి రామ్ చరణ్ గారితో పక్కా ఒకరు ఉండాలి, అలాంటి వాళ్ళతో యాక్ట్ చేయాలి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ట్రైలర్ లాంచ్. ఏంటంటే రామ్ చరణ్ లాంటి కో యాక్టర్ ప్రతి యాక్టర్ కి ఉండాలి అని ట్రైలర్ లాంచ్ చెప్పడం. యూ యాక్టెడ్ విత్ విక్టర్ వెంకటేష్, చాలా మంది స్టార్స్ అయ్యారు. బట్ వై రామ్ చరణ్ గారిని అంత హైలైట్ చేసి చెప్పడం అంటే కంఫర్టబుల్ గా? అందరికి గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఐ నెవర్ హ్యాడ్ ఏమంటారు బిటర్ ఇన్సిడెంట్ విత్ ఎనీబడి. అండ్ వెంకటేష్ గారు నేను ఫస్ట్ సినిమా ఆయనతో వర్క్ చేసినప్పుడు ఐ వాజ్ న్యూ కమర్ సీతమ్మ వాకిట్లో టైం. మహేష్ బాబు గారు ఆల్రెడీ అప్పటికే ఆయన సూపర్ స్టార్ అండ్ వెంకటేష్ గారు హీస్ అ బిగ్ యాక్టర్. అండ్ కానీ నాకు వాళ్ళు ఇచ్చిన కంఫర్ట్ ఉంది కదా, ఆ కంఫర్ట్ లేకపోతే సీత అంత న్యాచురల్ గా ఉండకపోదును. వాళ్ళు నేను పెద్ద స్టార్ని, నువ్వు కొత్త అమ్మాయి అన్న ఇది చూపించుంటే నాకు నేను అంత చనువు తీసుకుని నేను, బికాస్ సీత అంటేనే చనువు, ఆ చనువు తీసుకుని ఏదైనా చేస్తుంది. ఆ చనువు లేకపోతే సీత క్యారెక్టర్ నిలబడదు. ఆ క్యారెక్టర్ నేను అంత బ్యూటిఫుల్ గా చేయగలిగానంటే అది క్రియేట్ చేయడం వల్లనే. సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ క్వాలిటీ. ఫైనల్ వన్, ఇప్పుడు ప్రతి యాక్టర్తో మీరు వర్క్ చేశారు స్టార్స్ తో, వాళ్ళకున్న స్ట్రెంగ్త్ మీరు దగ్గరుండే పర్ఫామ్ చేసినప్పుడు చూసిందండి. విక్టర్ వెంకటేష్ దగ్గరుండి ఆయన స్ట్రెంగ్త్, ఒక యాక్టర్ గా ఆయన స్ట్రెంగ్త్ ఇది అంటే? ఒక యాక్టర్ గా ఆయన ఏదైనా పుల్ ఆఫ్ చేయగలరండి. అంటే ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్, ఫన్, కామెడీ, జోక్ ఏదైనా కూడా ఆయన ఇలా తీసుకొస్తారు. అది న్యాచురల్ గా వస్తుంది ఆయనకి. మహేష్ బాబు గారు గ్రేస్, ఆయన ఆరా ఉంటది కదా, ఆయన ఫ్రేమ్ మీద ఉంటే చూడటానికి చాలా బాగుంటది. అది ఓన్లీ ఆయన దగ్గరే ఉందని నా ఫీలింగ్. బాలయ్య గారు ఆయన ఎనర్జీ అండి, ఏ ఎనర్జీ అయింది అసలు. మనకన్నా ఒకసారి టైర్డ్ అవుతుంది కానీ ఆల్వేస్ ఎనర్జెటిక్. రామ్ చరణ్ గారు హీస్ ఏమంటారు అందరికి ఆయన ఆ రెస్పెక్ట్ ఇవ్వడం, మాట్లాడడం, అవన్నీ నేను మొన్న కూడా చెప్పాను, అది చిరంజీవి గారిని చూసినట్టుంది. ఆయన మాట్లాడుతుంటే నాకు చిరంజీవి గారు మాట్లాడినట్టు అనిపించింది అని. హీ సెడ్ థ్యాంక్ యూ. ఫైనల్ వన్, పవర్ స్టార్ గారు. ఆయన ఒకటి రెండు అని మనం చెప్పలేము. ఆయన నాకు యాక్చువల్ గా నాకు పర్సనల్ గా నేను బాగా నేను చూసి నేను వర్క్ చేసిన వాళ్ళు నేను బాగా ఎంజాయ్ చేసిన కోస్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన ఆరా ఉంటది కదా, ఆయన స్ప్రెడ్ చేసే వైబ్స్ ఉంటాయి కదా, దట్ ఈస్ ఏమంటారు కాంటేజియస్. అది ఆయన బాగుంటది, చూడడానికి బాగుంటది. మేము జస్ట్ అక్కడ ఆ కోర్ట్ రూమ్ సీన్స్ తీసినప్పుడు ఆయన దగ్గర కూర్చొని జస్ట్ ఆయన మాట్లాడుతుంటే వినేవాళ్ళం అంతే. చాలా బాగుండేది. నాకు ఏదైనా అనిపిస్తే నేను అడిగేదాన్ని, ఆయన అంత ఓపిక్ గా ఆన్సర్ చెప్తారు. ఆయన దేని గురించి ఏది అడిగినా ఆన్సర్ చెప్తారు ఆయన. విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్. వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పార్వతి క్యారెక్టర్.
ఇలాంటి మంచి మంచి రోల్స్ ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.